హిప్నోటైజ్ అంటే ఏం తెలుసురా మీకు? హిప్నోటైజ్, మైండ్ రీడింగ్ ఇవన్నీ ఏం తెలుసా? తెలీదు మీకు. అందుకే మీకు సినిమా నచ్చలే. వెళ్ళి గూగుల్ లేకపోతే యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి మీకు తెలుస్తది. అసలు అర్థమవ్వట్లేదు. తెలుగు వాళ్ళే పెద్ద హీరోకి తొక్కుతున్నారు. నెగెటివ్ టాక్, నెగెటివ్ చేస్తున్నారు. మరి నార్త్ ఆడియన్స్, హిందీ ఆడియన్స్, బాలీవుడ్ వాళ్ళేంట్రా మరి? తెలుగు వాళ్ళే సొంతంగా ఇలాగ చేస్తున్నారు. దన్నం రా దూత మీ అందరికి దన్నం. డైరెక్టరే చెప్పారురా ఇది కామెడీ సినిమా. 70% సినిమా కామెడీ. ప్రతి సినిమా 'బాహుబలి', 'కల్కి', 'సలార్' రేంజ్‌లో ఉండదు. ముగ్గురు హీరోయిన్‌కి గ్లామర్‌గా చూపించారు. డార్లింగ్ 70% సినిమాలో స్మైలింగ్ ఫేసే ఉంటది. తమన్ అన్న మ్యూజిక్ సూపర్‌గా కొట్టాడు. బీజీఎం పర్ఫెక్ట్‌గా ఉంది. ఓకే. సాంగ్స్ వస్తే లేచి డాన్స్ చేస్తున్నారు. సాంగ్స్ బాగున్నాయి. ఈ సినిమా నిజం చెప్తున్నాను. ఈ సినిమా వింటేజ్ డార్లింగ్ సినిమా. ఓకే. మేము డార్లింగ్‌కి ఎలా చూడడానికి వెయిట్ చేస్తుంటిమి అలాగే చూసాం. మీకు ఎందుకు నచ్చలేదు సగం మందికి అర్థమవ్వట్లేదు. ఎందుకు నెగెటివ్ టాక్? సో వెళ్ళి మీరు చదువుకున్నారా? చదువుకుంటే ఇలా చెప్పరు బ్రో. అర్థమైందా? ఇది నిజం చెప్పుతున్నాను. ఇది మీరు ఊహించే పెద్ద ఏదో ఒక 'బాహుబలి' రేంజ్ సినిమా కాదు. ఇది వింటేజ్ డార్లింగ్ కామెడీ సినిమా. ఓకే. సంవత్సరాల తర్వాత ఇట్లా ఒక సినిమా వచ్చింది డార్లింగ్‌ది. మరి వస్తుందో లేదో తెలీదు. వచ్చిన సినిమాకి మీరు ఇలా ట్రోల్లు, ఇలా నెగెటివ్ టాకు. ఒరే ఇలాంటి సినిమాలు రేర్ వస్తుందిరా. సో పబ్లిక్, సో గో అండ్ వాచ్ నియరెస్ట్ థియేటర్. ఓకే. నెగటివ్ టాక్ అస్సలు పట్టించుకోకండి. చూడండి. ఈ ఇయర్ స్టార్టింగ్లో ఒక మంచి సినిమా వచ్చింది. ఓకే. ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడండి. గుడ్ బై.